ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. దానికి మిమ్మల్ని ఇప్పుడు మేము తీసుకొని పోతున్నాము. మీకు నాకొద్దు సార్, నాకొద్దు సార్. ఎవరికైనా ఇంకోరు ఎక్కుతారు. ఏం పేరు అన్న? ఏం పేరు? శివ. ఏం చేస్తుంటారు? పని పోతాం. ఏం పని? పొలం పని పోతా. వైన్ షాప్లో చేస్తుంటే. వైన్ షాప్లో చేస్తుంటా. సీట్ బెల్ట్ వేసుకో. సీట్ బెల్ట్ టీఎన్టీ అని మోగుతుంది కదా, మనకు అలవాటు. అవతల పక్క ఉంటుంది చూడు. అట్ట కాదు, నాలాగా దీంట్లోకి పోవాలా. చూపిద్దురా? కనెక్షన్ పెట్టినా సార్. ఇది పెడితేనే ఆ టీ 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 ఆగేది. లేదంటే నువ్వు ఇంకా ఎంత దూరమో అంత దూరమో టీ 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 పెట్టుకో, టీ పెట్టుకో, టీ అంటుంటేనే ఉంటుంది ఇంకా. అదే ఎట్లా అంటే దాంట్లో మిషన్ ఉంటుంది అన్నమాట. ఇది కనెక్షన్ పెడితేనే నువ్వు సీట్ బెల్ట్ వేసుకున్నావు అని చెప్పేసి. మామూలుగా అంటే ఎట్లా తెలుస్తుంది అని చెప్పొచ్చు. మనం కూర్చుంటాం కదా బరువు, ఆ బరువుతో సెన్సారు యాక్టివేట్ అవుతుంది అనమాట. సీట్లో కూర్చున్నావు, సీట్ బెల్ట్ వేసుకోలేదు అని చెప్పేసి. పనికి గౌండ పని చెప్తే పని పోతా సార్. అవునా? పొలం పని చేస్తావు అంతేలే, యా పనైనా చేయాల. పని పని ఏ పని కదా, గౌండ పని పోతా. ఇంకేమైనా పెళ్ళైందా? మంచి మొత్తం సార్. ఇంకా అవునా? ఓకే ఓకే ఓకే. ఇంటి వచ్చి బయట వస్తున్నా. అవునా? పని చేసుకుంటే తినారా లేకపోతే అవలే. అప్పులు ఉన్నాయేమో? అప్పులు ఏం లేవు. అప్పులు లేవా? అప్పులు ఏం లేవు. చేసుకోవాలా బతకాలా? ఇంట్లో పరిస్థితి బాగాలేదు. అవలే. మా భార్యకు నాకు. ఇట్లా కాకుండా నీకు బాగా ఆఫర్ ఉందనా? ఏం జరిగిందంటే మా అన్నకి లివర్ చనిపోయింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఆయన ఏంది లేదు, మందు, బీరు, వైను మూడు కలుపుకొని తాగుతాడు. మనిషి పశువా? చెప్తే అయినాము ఒకటే తాగాల. ఇప్పుడు బీరు అంటే బీరే తాగి ఆ రోజు మరసంగా ఉండాలి. మరుసటి రోజు నువ్వు మందు తాగి మరసంగా ఉండు. మూడు కలిపి కాదంటే ట్రిపుల్ ఎనర్జీ వస్తుంది అంటాడు. ఎవరైనా డాక్టర్లు చెప్తున్నారా అని ఇట్లా చేస్తే మేము కూడా మేము ఏం చేయలేము చూడు అంటారు డాక్టర్లు. ఈనాడంటే నేను మందు బీరు అసలు ఫస్ట్ మేము బతకనికి పోయింది సార్. బతకనికి పోయితే ఇట్నే బంక్ పెట్టుకొని ఒక ఆయన సిగరెట్ ఆయన కాడ మా కాడ రోజు పాలు ఊపించుకుపోతుండే. ఏమన్నా పని ఉంటే చెప్పానంటే ఆయన క్లోజ్గా ఉండేది పోయిన చాపాకు వెళ్ళకు అని అడిగినాడు పోయి. మా బాబు ఉన్నాడు ఇట అంటే ఈనాలు చెప్పబుద్ధి అంటే మనం వచ్చినారు. అట్లా పరిచయం అయ్యి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఒక షాపులో వేసిండు. నేను వేసినాక వెంకరామరెడ్డి కరోనా అయింది. మంచి మొన్న కరోనా అప్పుడు చచ్చిపోయాడు. బయటికి వెళ్ళాడు, ఒక మందు తాగాడు. ఏం తాగడా మంచి కూడా మళ్ళా చూడు. వీళ్ళకే అయితే ఇటు మంద చేస్తుంటారు కదా, వాళ్ళు గట్టినే ఉంటారు. ఇప్పుడు అంత లివర్ చెడిపోయింది, కిడ్నీ చెడిపోయింది అని చెప్పినా కూడా మరసం ఉండాలి కదా. ఏమంటాడు, గ్లూకోజ్ ఎక్కిస్తారు కదా, దాంట్లో ఒక 90 వేసి ఏ వదులు అంటాడు. తాగొద్దు డాక్టర్ నోటితో అని చెప్తే నోటితో కదా నరాలు ఎక్కుతుంది అంటాడు. చెప్పలేము సార్, ఇంకా అట్ట మాట్లాడిన వాళ్ళకు. ఏమన్నా
అందరికీ సార్ మంచిగానే ఉంటుంది సార్ మనం. ఇప్పుడు బీడి తాగితే బీడే తాగాల, కానీ ఏం చేస్తాడు సిరిగేట్లో బీడి ఇరికించుకుని తాగుతాడు, సిరిగేట్లో బీడి ఇరికించుకుని తాగుతాడు, సిరిగేట్ బీడి రెండు తాగినా అంటాడు. అన్న నమస్తే అన్న అని చెప్తే నమస్తే అట్ట చెప్పొద్దు, రెండు కాళ్ళు ఎత్తి చెప్పంటాడు. మైండ్ దొబ్బింది అన్న నీకు, ఎవరు చెప్తారన్న అట్లా? శంకర శివ శివ నేను శివునికి వస్తా. ఓకే ఓకే. అది ఏమైందంటే డాక్టరు ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. దానికోసం అని చెప్పేసి మేము పుడుతున్నాం. దానికి నీ సాయం కావాలి, నీ సాయం కావాలి. అవునా? నీకు ఒక చిన్న ఇంజెక్షన్ వేస్తాం, ఆయనకు నువ్వు చేస్తే నీకు సర్టిఫికేట్ ఇప్పిస్తాము, పెన్షన్ ఇప్పిస్తాం. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు కిడ్నీ దానం చేస్తే నీకు సర్టిఫికేట్ పెట్టి పింఛన్ ఇప్పించేలాగా చేస్తాం, సన్మానం కూడా చేస్తాం. డాక్టర్ జగన్నాథ్. ఎంత ఏజ్ మీది? 45 సార్. సరే మనకు సరిపోతుంది లేండి. నీకేం మంద అలవాట్లు లేవు కదా? మంద అలవాట్లు ఏమి లేవు సార్. సిగరెట్స్ ఎప్పుడో లైట్ సార్. అట్లే పర్వాలేదు, ఇలా డైలీ తాగినా అంటే లిమిట్ ఉండాలి అంతే. లేదు సార్, ఇది చెయ్యండి. లేదు సార్, బాగా హెల్తీగానే ఉన్నాడు, గట్టి ఉన్నారు. నీకు ఇప్పుడు తీసుకొని పోతున్నాము సరే. అవన్నీ పని పోతున్నా సార్. పని లేదు ఇప్పుడు, మిమ్మల్ని ఇప్పుడు మేము తీసుకొని పోతున్నాము, మీకు ఒక ఇంజెక్షన్ వేస్తాము. నాకు నీది కిడ్నీ కావాలి, అట్లా సార్. లివర్ కావాలి. వద్దు సార్, వద్దు సార్. నేను వేరే పని పోతున్నా సార్. కాదు ఇప్పుడు అట్లా సార్, అట్లా ఏం లేదు సార్. మీరు నిదానంగా తీసుకుంటా నేను. అట్లా సార్, అట్లా ఏం లేదు సార్. మీరు అట్లా చేయకండి సార్. మీరు ఎట్లా ఎక్కించుకొని ఎట్లా సార్? అదనా ఇప్పుడు ఆయన పరిస్థితి చావు బతుకులో ఉంది. నా ప్రాబ్లం బాగాలేదు. లేదు అయితే బానే ఉంది, బానే ఉంది. అంటే అక్కడ చూస్తే కిడ్నీ తెలిసిపోతుందా? అంటే అక్కడ చూస్తే కిడ్నీ తెలిసిపోతుందా? ఆయన హార్ట్ బీట్ లో మనకి స్టెబిల్ రాదు, అది లాస్ట్ చేసేసినాం. ఎట్లా సార్ మీరు ఇట్లా ఎక్కించుకొని ఇట్లా అయితే బానే ఉంది. పరిస్థితి ఏం అట్లాగా సార్? మీరు దోనా చెప్తా చూడు, అట్లాగా సార్. ఒక మనిషిని పోతున్నా, ఒక మంచి ఈయన చక్కగా చెయ్యలేక ఒక మంచి ఆడో కోసేసినాడు, ఆ మంచి డిక్కీలో ఉన్నాడు. సక్సెస్ చేస్తాను సార్. ఇదన్నా చెయ్యండి. సక్సెస్ చేసా అని వాళ్ళు చంపేసి, సక్సెస్ చేసా అని వాళ్ళు చంపేసి. నేను ఆపరేషన్ బాగా చేస్తాను. ఏదో ఒకటి ఫెయిల్ అయింది. మీకు దండం పెడతా సార్, ఏమనుకోద్దు. మీకు దండం పెడతా సార్, ఏమనుకోద్దు. స్ప్రే కొట్టండి సార్. వద్దు సార్, వద్దు సార్. సార్ మీరు వద్దు. ఈ ఆపరేషన్ నేను సక్సెస్ చేస్తాను సార్. వద్దు సార్, మీకు దండం పెడతా సార్. నాకొద్దు సార్, నాకొద్దు సార్. నమ్మండి నన్ను, నమ్మండి నన్ను. మాకు నమ్మకం లేదు. మేము పిల్లలు నేను మా అన్నని ఎవరు కాపాడాలి చెప్పు? నువ్వే దేవుడు లెక్క, దేవుడు నీకు ఏంది అట్లా ఇప్పేస్తున్నావు? లేదు సార్, మీరు ఏమనుకోద్దు. మీరు ఎవరు పంపించుకొని. నీకు బాధ కాదు. లేదు సార్, లేదు సార్. నీకు బాధ కాదు. వద్దు సార్, నీకు దండం పెడతా. నేను అటువంటి కాదు, నాకు అటువంటి. మళ్ళీ సాయం చేస్తా అని చెప్తావు కదా. నేను ఏదో అనుకో, మీరు అనుకుంటే సార్. లేదు, నువ్వు సాయం చేస్తా అన్నావా లేదా? నేను ఏదో రాదది మొత్తం. లేదు సార్, మీకు దండం పెడతా సార్. మీరు ఇట్లా చేసుకోవాలి పద్ధతి కాదు సార్ ఇది. లేదు సార్, ఏమనుకోద్దు. మీరు నాకు కడుపు బాగాలేదు, మంచిగా చేస్తా అని చెప్పేసి చంపేసింది. ఈయన అంత చెయ్యకండి. లేదు సార్, మీరు ఏమనుకోద్దు. మీరు ఇట్లా చేద్దాం. నీకు పింఛన్ ఇప్పిస్తాము. వద్దు సార్, నాకు పింఛన్ వద్దు, ఏమొద్దు సార్. వద్దు సార్, మీకు దండం పెడతా సార్. మీకు కాలు పట్టుకుంటా సార్. వద్దు సార్. లేదు సార్, మీరేమన్నా నేను పట్టుకోండి. నేను వద్దు సార్, మీకు కాలు పట్టుకుంటా. నాకు వద్దు సార్, నాకు వద్దు సార్. కాదు, బాగా కూర్చోండి, బాగా కూర్చోండి. లేదు సార్, మీకేం వద్దు సార్, మీకేం వద్దు సార్, మీకేం వద్దు సార్. దండం పెడతా. వెనకలా మంచి బాధలో ఉన్నానంటున్నావు కదా. బాధలు ఉన్నా సార్, నా బాధలో ఫ్రీగా ఉండు. వద్దు సార్, నా బాధ నాకు వద్దు సార్. వద్దు సార్, వెనకలా మంచి ఉన్నాడా నా ముందర? వద్దు సార్. మంచి చూస్తే మళ్ళీ ఆపేస్తాడు. వద్దు సార్, మీరు ఇట్లా చేస్తే బాగుండు సార్. మీరు ఇట్లా చేస్తే బాగుండు సార్. రాదు రాదు రాము పాల్గొంటా సార్. లేదు సార్, లేదు సార్. ఏం సార్ మీరు ఇది పద్ధతి ఆడారు మీరు? అది పగల కొడతావా?
లేదు సార్ మళ్ళీ పడుతుందా సార్ మీరు ఇదేమన్నా మంచిగా ఎక్కించుకొని ఏమన్నా మీరు పింఛన్ ఇప్పిస్తామంటే వద్దు సార్ మీకు క్యాప్ ఇచ్చినొద్దు నాకు క్యాప్ ఇచ్చినొద్దు సన్మానం వద్దు చేస్తాం ఏమొద్దు సార్ మీకు దండం పెడతా కాదనా? లేదు సార్ ఏమొద్దు సార్ మీకు దండం పెడతా వెయ్యి లేదు సార్ వద్దు దండం పెడతా మీకు లేదు సార్ వద్దు దండం పెడతా మీకు 1110 ఏం సార్ ఏమొద్దు నాకు రూపాయి వద్దు సార్ నాకు రూపాయి వద్దు సార్ ఇంకా 100 ఎక్కువ ఇప్పిస్తాం. ఏం రూపాయి వద్దు సార్ నాకు 1 రూపాయి వద్దు ఒక టవల్ వేస్తారా? లేదు సార్ రూపాయి వద్దు సార్, నాకు ఏమొద్దు పూలు పండ్లు లేదు సార్ నాకు ఏమొద్దు సార్ మీకు దండం పెడతా అది తప్ప ఏదన్నా చెప్పు ఏమొద్దు సార్ ఏమొద్దు తర్వాత ఇది ఏమొద్దు నాకు వేరేదేదో ఏమొద్దు సార్ నాకు దండం పెడతా వేరేదేదో నా బతుకుని కాలుకు హాస్పిటల్ అయింది సార్ ఉండని అరే ఇదేమైతాంది నేనేం ఫీల్ అవుతానా నువ్వేం చేస్తానావురా కాదు ఎట్టా నీకు వద్దు సార్ నీకు దండం పెడతా సార్ మీకు కాళ్ళు నాకు 2 మగ పిల్లలు సార్ నీకు ఎట్టా నాకు ఏమంటే మా భార్య నాకు సరిపోకొచ్చా నేను బయటకు వచ్చిన కాదు నువ్వు లేదు సార్ కాదు నీకు ఎట్టా ఎవరు లేరంటున్నావు లేదు సార్ నాకు లేరని కాదు ఏమంటే మాటలు లేక అంతే అనాథమని చెప్పినావు లేదు మాధవ్ సార్ మాటలు లేవంతే మాటలు లేవంతే నా కోసం కూడా చచ్చేదాకా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. నేను అనాథని కాదు సార్. ఉండే మా భార్య ఉందని నాకు మా తమ్ముడు 4 ఉన్నారు. మళ్ళా నువ్వు వాళ్ళని వదిలేసుకొని వచ్చేసినావు కదా లేదు సార్ నేను ఎవరు పట్టించుకోరు లేదు నువ్వు నిన్ను ఎవరు పట్టించుకోరు అని చెప్పి మీరేమనుకోద్దు సార్ మీకు దండం పెడతా నాకు వద్దు సార్ మీకు దండం పెడతా నాకు వద్దు మళ్ళీ ఎవరైనా ఉన్నారా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా పట్టిస్తావా? చేస్తా సార్ గట్టి ఉండాలా? 45 ఏళ్ళు ఉండాలా? సరే అడుగుతా సార్ అడుగుతావా మళ్ళా అడిగా సార్ మీరు ఎక్కిస్తా పట్టించేసేయాలా ఇప్పుడు ఆ ఎన్నికల డిక్కీలో మంచిని పూంచుదామా ఆ పనన్నా చేయి. ఆ పనన్నా చేసి సార్ వద్దు సార్ నా పని చేయండి చేస్తాను ఇప్పుడు నీది కిడ్నీ వద్దు. ఆ మంచిని కాల్చి పుంచు నేను ఆపరేషన్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది. ఏం చేసినాడంటే ఇట కొయ్యమంటే పైకి వద్దు సార్, వద్దు సార్, వచ్చేసినాడు పేగులల్లా బయటకు వచ్చేసినాయి కాదు ఇప్పుడు పోయేటప్పుడు లేదు సార్, లేదు వద్దు ఆ పని అంటే ఇంకో మంచి కాదు సార్ ముగ్గురం ఉన్నాము కదా, గడ్డపార అన్నీ ఉన్నాయి. సాకలి వద్దు సార్. అది ఏంది సలకే సలకా వద్దు సార్ నాకు అటు పని చేస్తాను సార్ 3 సార్లు మన్నేద్దాము తీసి 3 సార్లు మన్నేద్దాము. నేను ఏం పని ఆయన చేస్తాను పోంచుకో, ఎవరికి చెప్పవు కదా నువ్వు. నేను ఎవరికి చెప్పాను సార్ చెప్పేసే వెళ్ళ ఇప్పుడు ఈయనను నేను వదిలేసి చెప్తున్నాను సార్, మీరు అన్ని చెప్తున్నారు ఆయనకి. అట్లా చెప్పకూడదు. ఇప్పుడు ఆయన బయటికి పోతే ఎవరికని చెప్తే నేను అట్లా చెప్పాను సార్ అన్న కరెక్టే సార్ నన్ను అడిగితే నేను ఏమో చెప్పాను అగా సార్ మీరు అట్లా చేయొద్దు నేను చెప్పాను అమ్మతో నాకు నా తల్లి సాక్షి నేను చెప్పాను కళ్ళలో భయపడిస్తున్నారు సార్ నా తల్లి సాక్షి సార్ నేను చెప్పాను సార్ భయపడిస్తున్నారు సార్ ఈ నాళ్ళని కనలేదు భయపడిస్తున్నా ఆయన. లేదు సార్ నన్ను ఎందుకు నా తల్లి సాక్షి సార్ నువ్వు చెప్తే ఎవరికన్నా నా తల్లి సాక్షి నా కుట్టిల సాక్షి సార్ ఏమని నేను ఎవరు చెప్పాను సార్ ఫోను ఫోన్ లేదు సార్ నాకు అదేంది చూస్తాము ఏమన్నా రికార్డింగ్ పెట్టినావా నువ్వు? నేను చూపిస్తా సార్ నేను చూపిస్తా ఏం చెప్పోది అది డబ్బులు ఇది సార్ మీరు ఏమనుకోవచ్చు సార్ ఇట్లా చేస్తా సార్ ఇట్లా అది సరే సార్ నాకు చేసేయండి సార్ ఇంటికి నుంచి కూర్చోండి సార్ ఇది పద్ధతిగా సార్ మళ్ళీ డబ్బులు సార్ మీరు డబ్బులు సార్ నీకు దండం పెడతా సార్ మళ్ళీ ఇదన్నా నేను వదలాలంటే ఇదన్నా ఇయ్యి ఎంతున్నాయి సార్ 1500 సార్ కష్టం చేసుకుని జీవిస్తాను సార్ నేను ఎంత? 1500 సార్ మళ్ళీ నాకు ఇచ్చేసేయి ఏం చేస్తావు డబ్బులు? వదిలేస్తాం సార్ బతికతోని సార్ నేను నాకు చక్కగా సాయంత్రం చేసి ఏర్పాటు తీసుకెళ్ళి సార్ నాకు వస్తుంది సార్ ఏ, లేదు, లేదు, కూర్చో. సార్ ఈ దండం పెడతా సార్ నువ్వు ఏడ్చేది అట్లా చేయకూడదు, కూర్చో. లేదు సార్ అయిపోయిందిలే. వద్దు సార్ అయిపోయింది అన్న వద్దు కదా వద్దు కదా డబ్బులు ఎంచుకో నువ్వు మళ్ళీ మేమేం తీసుకోలేదు అని ఎంచుకో. ఎంచుకో. ఉన్నాయి లేదు చూడు లేదు సార్ ఉంటే లేదు సార్ చూడు. ఉండే సార్ ఎంచుకో కరెక్ట్ ఉన్నాయా లేదా ఉండే సార్ 1500 ఉన్నాయి కదా ఉండే సార్ ఆ? ఇట్లాంటి బండ్లలో ఎక్కుతావా ఎక్కడ సార్ ఎక్కువ కదా ఎక్కడ సార్ దేంట్లో పోతావు బస్సులో పోతావు బస్సులో పోతా సార్ ఆ? నీతో తమాషా చేస్తున్నావు తమాషా వీడియో చేస్తున్నాము. ఏం నీ పేరు? ఇదేంది శ్రీనివాసం సార్ ఇదేంది అక్కడ చేయలేదు కదా, ఇదేమి? అక్కడ అదేమది కెమెరా సార్ కెమెరా. నీతో తమాషా చేస్తున్నాము ఇలా గుర్తు తెలియని వాళ్ళ బండు ఎక్కకూడదు సార్ సర్రా ఆ? ఇంకా నీకు భయంగా ఉందా అంతే సార్ భయంలో ఉన్నావు కదా ఇంకా నువ్వు. భయంలో ఉన్నావా ఏం ఆపరేషన్ లేదు, డాక్టర్లు కాదు, ఆపరేషన్ వద్దు ఏమొద్దు నీతో తమాషా చేస్తున్నాం డిక్కీలో కూడా ఎవరు లేరు. ఎవరు లేరు చూపెట్టాలంటికి మాకు డాక్టర్ కాదు మేము, అన్నీ ఊక పని చేయనివి. గుర్తునే చేస్తున్నాం ఇవన్నీ నువ్వు ఒక రిలాక్స్
నీళ్ళు తాగుతావా? నీళ్ళేనా? నీళ్ళు. నీళ్ళు తాగుతా, కొంచెం అదే సార్. తాగు తాగు ఏం లేవు, వేరేది తీసుకో. ఓ సిప్. లేదా సరే నీతో తమాషా చేస్తున్నాం. తాగు, తాగు, తాగు. అదే వద్దులే సార్. తాగు, ఏం లేవు. గుడ్కే తాగు. పాస్ వస్తుందా? దింపుదాము, నువ్వు దిగి వెళ్ళిపోవద్దు. మళ్ళీ పారిపోవద్దు, చెప్పేది నీకు చెప్పేది మళ్ళీ నేను ఎక్కించుకున్న చోటే దింపేస్తా, సరేనా? వద్దులే సార్, ఎక్కిపోతా. ఈడే దిగుతావా? కాదు, వద్దులే అన్న, మళ్ళీ బస్సులు ఈడ రావు. వస్తాయో లే, రావో. లే, లే, సార్ ఈడ ఆట. ఇప్పుడు మేమేం చెప్పినాము నీకు అర్థమవుతుందా? ఏం చెప్పినాము చెప్పు. అది చెప్పిన సార్. అదే నీకు అర్థమైతలేదు, నువ్వు డైనమాలో ఉన్నావు. మేము తమాషా చేస్తున్నామన్నా నీతో. నువ్వు మొబైల్లో వీడియోలు, తమాషా వీడియోలు చూసినావా? అనంతపూర్ వాళ్ళ అట్లా ఒకటి ఏదో ఒకటి తమాషా వీడియోలు చూసినావు కదా, అవునా? అట్లా వీడియోలు చేస్తాం మేము. అట్లా నీతో మజాక్ చేస్తున్నాము. నిన్ను ఎక్కడ తీసుకుపోము, ఇక్కడ వదిలేమంటే ఇక్కడే వదిలేస్తాము. ఇలా ఎక్కించుకున్న చోట దింపనా అంటే మేము ఎన్కిల్ తిరిగి అట్టే పోయేది. ఇప్పుడు నువ్వు వద్దన్నా మేము పోతాం, అట్లా ఎన్కిల్గా పోయేది. నేను అక్కడే దింపుతాం, అక్కడే అంతే. దింపుతాం. నువ్వు ఈడే దిగుతావా అక్కడికి? ఇక్కడనే ఇక్కడే దిగుతావా? ఇది నీకు ఒక చిన్న గిఫ్ట్ అన్న, మా తరపున. మా తరఫున బస్సు ఛార్జీలకి పెట్టుకోవాలి. అంత ఏం లేదు, జోలు పెట్టుకో. ఎందుకంటే అన్న చేసేది ఏం తెలుసా, గుర్తు తెలియని బండ్లు ఎక్కకూడదు. ఇది ఒకవేళ దరిద్రానికి నిజమైతే ఏం చేస్తాం? నీ పరిస్థితి ఎట్లా? ఇది ఊకే అనుకో, ఇది నిజమైంటే నిన్ను గుచ్చుతాము ఈడ అంటున్నాం ఉంది, కానీ ఈడ ఉంది, ఈడ ఉంది. నిన్ను గుచ్చుతాము అంటున్నాం కానీ గుచ్చుతేమే. ఊకట్లా మాట్లాడానా? మాట్లాడు. అవులే, భయపడితే అది మీకు రికార్డ్ అవుతుంది. అది ఇట్లా అట్లాంటి బండ్లలో ఎక్కకూడదు, ట్యాక్సీ బస్సులో పోవాలని చెప్పేసి మేము యూట్యూబ్లో ప్రోగ్రామ్ పెడుతుంటాం. అర్థమైంది కదా? ఓకే సార్. ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది, పెట్టుకుందామా? పెట్టుకోండి సార్. ఓకే. నీ నుంచి నలుగురికి మంచి జరుగుతుంది. నీ వీడియో చూసి ఇంకొకరు అవును కదా ఇది నిజమే కదా, ఇట్లాంటి బండ్లలో ఎక్కితే ఇది పొరపాటున నిజమైంటే మా పరిస్థితి ఏమైంది అని చెప్పేసి 40 మంది ఉన్న బస్సులోనే పోతారు. కరెక్టే కదా? సరే సార్. ఇప్పుడు మంచి 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 మంచి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను పాస్ వస్తుంది కదా తీసినాను. ఇప్పుడు భయపడొద్దు, పాస్ పోసి ఇదే ఎక్కువ ఆడే పోతాము. నువ్వు వద్దన్నా కూడా మేము పోతాము. లేదు సార్. కాదు, ఇక్కడ దొరకవన్నా నీకు? లేదు సార్, ఏదో ఆటో వస్తుంది పోతుంది సార్. అక్కడ ఇప్పుడు నువ్వు వద్దన్నా మేము అక్కడికే పోయేది, చౌరస్తకే పోయేది. నువ్వు వద్దన్నా మేము ఆడికే పోతాము. నేను ఇడిసైనా పోతాం, దాని బదులు నువ్వు ఆడికి ఒకసారి బాయ్ చెప్పేసానా? బాయ్ సార్. ఇట్లా దగ్గర లే, ఆడికి వస్తా అంటారా? వీళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు. కెమెరా చెప్పు, కెమెరా. బాయ్ సార్. బాయ్. ఇప్పుడు హ్యాపీనా? పోదుమానా మేము? రా అంటే రా. లేదు సార్. నీకేం భయం లేదు కదా? ఏం భయం లేదు సార్. ఎక్కువద్దు, అట్లా ఒక్క బండి ఉన్నది ఎక్కువద్దు. పోదుమానా? ఓకే గైస్, అన్న చేసినాము. వీడియో ఫన్గానే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మర్చిపోతున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం ఇంత కష్టపడి చేస్తాం. మళ్ళా వీడియో నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు. ప్రతి వీడియో హిట్ అవ్వాలనే చేస్తాము, కానీ ఒక్కొరు మెంటాలిటీ ఒక్కోలా ఉంటుంది కాబట్టి ప్రతి వీడియో హిట్ అవ్వదు. సరే, దాన్ని అర్థం చేసుకోండి. మంచి మంచి ఐడియాస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లోనా కామెంట్లో పెట్టండి, లేదంటే ఈ వీడియో కింద కామెంట్లో పెట్టండి. సైనింగ్ ఆఫ్.